గత కొద్ది రోజులుగా మస్తాన్ సాయి వ్యవహారం అందరికీ తెలిసిందే. చాలా మంది అమ్మాయిలకు సంబంధించిన ప్రైవేట్ వీడియోలు సెల్ ఫోన్లో చిత్రీకరించి బ్లాక్మెయిల్ చేస్తూ ఉండేవాడు. ఈ విషయంపై తాజాగా లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. లావణ్య ఫిర్యాదుపై పోలీసులు మస్తాన్ సాయిని అరెస్ట్ చేశారు. తాజాగా మస్తాన్ సాయి అరెస్ట్ తర్వాత ఆయన తల్లిదండ్రులు మీడియా ముందుకు వచ్చారు. తన కుమారుడిని కావాలని లావణ్య ఈ కేసులో ఇరికించిందని వాళ్ళు ఆరోపిస్తున్నారు. దీంతో పాటు మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ లో ఉన్నది కేవలం 4 అమ్మాయిల వీడియోలు మాత్రమేనని వాళ్ళు స్పష్టం చేశారు. గతంలో మస్తాన్ సాయిని పెళ్లి చేసుకోవాలని లావణ్య పదే పదే వేధించిందని అతడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. లావణ్యతో పెళ్లికి ఒప్పుకోకపోవడం వల్ల మస్తాన్ సాయి మీద కక్షతో లావణ్య గతంలోనే గుంటూరులో మస్తాన్ సాయి మీద ఫిర్యాదు చేసింది. అప్పటికే ఆమెకు రాజ్ తరుణ్తో వివాహం అయిందని మస్తాన్ సాయి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇక తాజాగా మస్తాన్ సాయి బీటెక్ చదివి ఐఐటి కాన్పూర్లో మరో కోర్స్ చేసి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీ స్థాపించాడని, అక్కడ అతనికి ఉనిత్ రెడ్డి అనే డ్రగ్ పెడ్లర్ ద్వారా లావణ్యతో పరిచయం ఏర్పడిందని మస్తాన్ సాయి తల్లిదండ్రులు తెలిపారు. గుంటూరులో ఉన్న మస్తాన్ సాయి నివాసానికి వచ్చి లావణ్య హార్డ్ డిస్క్ ను ఎత్తుకెళ్లిందన్న దృశ్యాలు మస్తాన్ సాయి తల్లిదండ్రులు మీడియాకు విడుదల చేశారు. ఎవరో ఇంట్లో లేని సమయంలో అక్రమంగా లోపలికి ప్రవేశించి మస్తాన్ సాయి రూమ్ లో ఉన్న హార్డ్ డిస్క్ ను లావణ్య దొంగలించిందని వారు ఆరోపిస్తున్నారు. మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ లో ఉన్నది కేవలం తన మాజీ ప్రియురాలతో పాటు అతడి భార్య వీడియోలు మాత్రమే ఉన్నాయని చెబుతున్నారు.